స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా కన్నవారి తోటలోని వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జన్మదినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వమూ అందించనన్ని సంక్షేమ పథకాలను ఆయన అందించారని గుర్తు చేశారు. ఆయన మరణంతో అప్పుడు యావత్ సమాజము దుఃఖ సాగరంలో మునిగిపోయిందని చెప్పారు. ఇలాంటి గొప్ప వ్యక్తి రాష్ట్ర ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటారని కొనియాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా 23వ వార్డు కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అలాగే జిల్లా నాయకులు, మా వార్డు తరపున ఉన్న వైఎస్ఆర్సీపీ సోదరులందరూ కుటుంబ సభ్యులుగా ఈ రోజు ఘనంగా ఈ విజయోత్సవం చేసుకోవాల్సి వచ్చింది. ఇందు మూలంగా చెప్పాల్సింది ఏంటంటే, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అనేది ఒక మార్క్. ఆయన ఎవరు మర్చిపోలేదు. 77 సంవత్సరాలు కాదు, ఇంకొక 40 సంవత్సరాలు అయినా సరే ఆయన మర్చిపోవడం అనేది జరిగేదే ఉండదు. ఎంత మేము రావడం ఆలస్యమైనా కూడా దారిని పోయే వాళ్ళు కూడా వచ్చి, అసలు ముందు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇంకా రెడీ అవ్వలేదన్న ఉద్దేశంతో ఉదయం 5:30కే వచ్చి పూల దాంట్లో వేసి వెళ్ళిండు. అంటే కార్యకర్తల కన్నా మనుషులు గుండెల్లో చాలా చిరుస్థాయిగా నిలిచిపోయిన ఆయన గురించి ఎంత చెప్పుకున్నా మనం చాలా తక్కువ. ఈ రోజు ఇంత సంతోషంగా ఇలా చేసుకుంటాం, చాలా ఆనందకరంగా ఉంది. రాబోయే రోజులు ఇంకా ఎన్నెన్నో ఇటువంటి 108 కానీ, ఆయన చెప్పిన ఆరోగ్యశ్రీ కానీ, చాలా ఫీజు రియంబర్స్ కానీ, ఇటువంటి చాలా కార్యక్రమాలు, ఎన్నో మర్చిపోలేని కార్యక్రమాలు చేసినందుకు ఆయన ఇప్పుడు ప్రజల గుండెల్లో చాలా చిరుస్థాయిగా నిలిచిపోయాడు. కాబట్టి ఆయనకి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం. దివంగత నేత, మాజీ ఉమ్మడి రాష్ట్రపు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడంతో పాటు వారికి నివాళులు అర్పించడం జరుగుతా ఉంది. 5 సంవత్సరాల 3 మాసాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో ఏనాడు ఏ ప్రభుత్వము చేయనటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను రూపకల్పన చేసి వాటిని నిర్విఘ్నంగా అమలు చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి మహోన్నతమైనటువంటి సేవ చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకోని విధంగా దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించటం తెలుగు ప్రజలను దుఃఖ సాగరంలో ముంచివేసిందని మనందరికి గుర్తుండే ఉంటుంది. ఆయన మరణ వార్త విని అనేక మంది తమ ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి సందర్భం బహుశా మానవ చరిత్రలో ఎక్కడా లేని విధంగా, అలాంటి గొప్ప వ్యక్తి, రాష్ట్రాన్ని చాలా చక్కగా పరిపాలించినటువంటి వ్యక్తి, తెలుగు ప్రజల గుండెల్లో ఒక చిరస్మరణీయమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ఘనంగా నివాళులు అర్పిస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తారు.